హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మోతీచూర్ లడ్డు అండి చాలా సింపుల్ పద్ధతిలో చేసి చూపించాలని ఈ వీడియో చేస్తున్నానండి. మొదటిగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నానండి. అందులో ఫుడ్ కలర్ అండి, చిటికెడు ఫుడ్ కలర్ వేయాలి. ఇలా వేసి సాల్ట్ కూడా చిటికెడు వేయాలండి. ఏ స్వీట్ అయినా కూడా కొంచెం సాల్ట్ ఉంటేనే బాగుంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. బూందీ పట్టడం రాని వాళ్ళు, లడ్డు చేయడం రాని వాళ్ళు ఈ విధంగా చాలా ఈజీగా చేసేయొచ్చండి. మోతీచూర్ లడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా వాటర్ పోస్తూ కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండంతా కలపాలండి మంచిగా. ఒక స్పూన్ తోటి ఇదంతా చక్కగా కలపాలండి. ఈ విధంగా కొంచెం వాటర్ పోయాలి. ఇంకా ఇలా ఉండాలండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టాలండి. అందులో ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేయాలండి. వేసాక స్పూన్తో ఇలా ఆయిల్లో వేసేయాలండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఈ విధంగా స్పూన్ తోటి వేస్తూ మంచిగా ఇదంతా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండంతా వేయాలండి. ఇందులో అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేశాక ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చూడండి, ఇదంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. ఇలానే మిక్సీలో వేస్తే సరిగా పట్టదండి. అందుకే ఇలా తుంపాలండి ముక్కలుగా. తుంపేసి ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లో వేయాలండి. జార్లో వేసి ఇందులో కూడా కొంచెం కొంచెం వేయాలండి. ఒకేసారి మొత్తం వేసినా సరిగా పౌడర్గా పట్టదు. కాబట్టి ఇలా కొంచెం కొంచెం వేస్తూ మనం పౌడర్ లాగా చేయాలండి. రవ్వలాగా చేయాలండి. మరీ స్మూత్గా పట్టకూడదు. ఇలా రవ్వలాగా చేయాలండి. కొంచెం కొంచెమే వేయాలండి. వేసి చూడండి, ఈ విధంగా గరగర ఉండాలంతా. ఇలా పట్టాలండి. ఇంకా మిగిలింది కూడా ఇందులో వేసేసి మనము మిక్సీ పట్టాలి. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టాలండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ మోతీచూర్ లడ్డు. ఈ విధంగా మొత్తం అయిపోయాక మనము స్టవ్ వెలిగించి మరి ఒక కళాయి పెట్టాలండి పాకం కోసము. ఒక గ్లాసు వాటర్ పోసి అందులో చూడండి షుగరు, ఒక గ్లాసు షుగర్ వేయాలండి. 2 యాలకులు వేయాలండి ఫ్లేవర్ కోసము. ఇలా షుగర్ అంతా కరిగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఈ పిండి ఇందులో వేసేయాలండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా అండి, మీకు ఇష్టమైనవి వేసేయచ్చు. ఇలా వేసి మంచిగా కలపాలండి. ఇదంతా చక్కగా దగ్గరకు అయ్యేలాగున మంచిగా కలపాలి. స్టవ్ సిమ్లో పెట్టాలండి. అడుగున అంటుతుంది కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఈ విధంగా మంచిగా ఉడుకుతూ అది దగ్గరకు అవుతుందండి. ఆ పాకంలో మరి పాకం రానవసరం లేదండి. షుగర్ కరిగిపోతే సరిపోతుంది. ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేయాలండి. నెయ్యి చాలా టేస్ట్గా ఉంటుందండి. మోతీచూర్ లడ్డుకి నెయ్యి చాలా ఇంపార్టెంట్ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి వేయడం వలన. చూడండి, ఈ విధంగా దగ్గరకు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఇలా వదిలేయాలండి. అదంతా మంచిగా దమ్ముకైనట్టుగా మంచిగా ఉడికినట్టు అవుతుంది. ఇప్పుడు కొంచెం చల్లారాక చేతికి మనం నెయ్యి రాసుకొని ఇలా లడ్డు లాగా చుట్టేయాలండి. అంతే అండి, మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా మొత్తం లడ్డు మొత్తం చుట్టేయాలి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నేనైతే ఈ విధంగా చేతికి నెయ్యి రాసుకున్నానండి. రాసుకొని ఇలా కొంచెం కొంచెం తీస్తూ లడ్డు చుట్టి నేను ఒక ప్లేట్లో పెడుతున్నాను. ఇవన్నీ కొంచెం చల్లారాకనే మనము ఒక బాక్స్లోకి పెట్టి రిజర్వ్ చేసుకోవచ్చండి. చూడండి, వేడి మీద ఎప్పుడు మూత పెట్టకూడదండి. చల్లారాలి లడ్డు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు చుట్టాలండి, లేదంటే గట్టి పడుతుంది. ఈ విధంగా మొత్తం లడ్డు చుట్టేసానండి. చూడండి, ఒకే సైజులో ఒక్క గ్లాసు పిండికి నాకు 18-19 లడ్డు అయిందండి దగ్గర దగ్గర. చూడండి, ఈ విధంగా కొంచెం చల్లారాక ఇప్పుడు మనము ఇలా బాక్స్లో పెడుతున్నానండి నేను మొత్తము. ఇప్పుడు బాక్స్లో పెట్టి చల్లారింది కాబట్టి మూత పెట్టినా ఏం కాదండి. అంతే అండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.